సార్ ఈ 15 రోజుల నుంచి కూడా కల్వకుట్ల ఫ్యామిలీ చుట్టే తెలంగాణ పొలిటిక్స్ అని కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో మీడియా కూడా ఎక్కువ అంశాలు అటు నుంచే కనబడతా ఉన్నాయి. ఏమనిపిస్తున్నది, ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఏసీబీ అధికారులు నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేశారు. గవర్నర్ పర్మిషన్ రాగానే అరెస్ట్ అంటున్నారు. ఆయనేమో లొట్టపీస్ కేసు నా మీద కావాలనే బదలాం చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారు. మీరేం మాట్లాడతారు సార్? వీళ్ళకు అసలు లొట్టపీస్ కేసు ఈ రకరకాలుగా ఒక బాధ్యత గల మంచి ఆ విధంగా మాట్లాడవద్దు. అంతకుముందు ఎవరైతే సంబంధించిన ఐఏఎస్ అధికారులు మాకు కేసీఆర్ చెప్పినందుకే ఆదేశాలు ఇచ్చినందుకే మేము అక్కడ మందిని ట్రాన్స్ఫర్ చేసినాము. ఆర్బీఐ ఆదానికి సంబంధం లేదు, క్యాబినెట్కు సంబంధం లేదు. వాళ్ళ కొడుకు సంతోషానికి ఇక్కడ ఫార్ములా పెట్టి అక్కడ అవినీతి జరిగింది. జరిగిన తర్వాత ఇవాళ ఏముంది, కంపల్సరీ జైలుకు పోవాలి. జైలుకు పోక తప్పదు, పోతాడు. కానీ ఇవాళ లొట్టపీస్ కేసు ఏం కేసు కావాలంటే వీళ్ళు వారం మొత్తం ఇప్పుడు ఏమైందంటే కాళేశ్వరాన్ని తప్పించడానికి ఈ రకరకాలుగా ఈ విధంగా ఉంది. కానీ ఆ రోజు అధికారులు ఒప్పుకున్నారు, కేసీఆర్ మాటను మేము తీయలేక మా మీద ఒత్తిడి ఉన్నందుకు మేము ఈ విధంగా చేసినామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇవాళ కేసీఆర్ నా మీద కావాలని ఇది చేస్తున్నారు అనేది మొన్న కవిత గిట్ట మా నాయన మీద మా అన్న మీద కుట్ర జరుగుతుంది, అది లుక అవుతుంది. అది ఇవాళ తప్పకుండా రేపు గవర్నర్ పర్మిషన్ కాగానే ఫస్ట్ చేస్తారు. తప్పు ఏముంది? ఎవరైతే దొంగతనం చేసిండో ఒక బాధ్యత గల మున్సిపల్ శాఖ మంత్రి ఉండి క్యాబినెట్ది తీర్మానం లేకుండా, ప్రభుత్వంది ఏమి ఇది లేకుండా, ఇష్టం వచ్చింది రాజరిక పరిపాలన లేక ఆ విధంగా చేసి డబ్బులను ఇది చేసి తర్వాత బాండ్ రూపంలో మళ్ళీ పార్టీకి తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి ఈ విధంగా చేసినందుకు తప్పకుండా అది వైట్ కాలర్ అఫెన్స్ అవుతుంది. రెండవది ఒక బాధ్యత గల మంత్రి అవుతాడు. రెండవది ముఖ్యమంత్రి కొడుకు అని ఆయన విర్రవీగిండు, షాడో ముఖ్యమంత్రి లేక ఆయన ఇది చేసిండు. ఆ రోజులలో మున్సిపల్ మంత్రికి ఇంత క్యాన్వై కానీ ఇంత ఇది ఉండకపోయేది. అధికారులు ముఖ్యమంత్రిని కలిసేది మానేసిర్రు, ఇక్కడనే నాకే గెలవాలని ఆదేశాలు ఇచ్చిర్రు. అందు గురించి ఆ ఫార్ములా ఏదైతే రేస్ ఫార్ములా ఉందో అది 100% ఎవరు పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ కొడుకుకి ఇది చేయడానికి, సంతోషపెట్టడానికి, ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు తప్పకుండా అరెస్ట్ చేయాలి. ఎట్లా చూస్తారు? 10 కాలాల పాటు పచ్చగా ఉన్నటువంటి కల్వకుట్ల ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ అధికారాన్ని అనుభవించినప్పుడు కావచ్చు, ఏ గొడవ లేదు, ఏ పంచాయతీ లేదు, మీడియా గోలికి ఎవరు కూడా రాలే. ఎప్పుడైతే అధికారం కోల్పోయారో సొంత బావ మీద, సొంత అన్న మీద కల్వకుట్ల కవిత చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. అంటే ఏమైంది వచ్చి అంటారు, ఎందుకు ఈ రకమైనటువంటి వివాదాలు వస్తున్నాయంటారు కల్వకుట్ల కుటుంబంలో? నేను ఏం చెప్తున్నా శ్రీశైలం, ఇవాళ 1200 మంది ఆత్మ బలిదానం, మా అటువంటి కార్యకర్తల శ్రమదానం. ఏమైందంటే అది అప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి యాద రాలే, ఎవరిని కలవలేదు. కలిస్తే ఏదైతే ఇది అనుకుంటారో, మనం కలిస్తే ఏం అడుగుతారో కార్యకర్తలు అనే ఉద్దేశంతో డబ్బులు సంపాదించి జేబు నింపుకురు. దంచుకో బాబు అనే పద్ధతిలో దంచుకున్నారు, జేబు నింపుకున్నారు. ఇది పంపకాల వాట. ఏదో తెలంగాణ మీద మా నాయన మీద కుట్ర జరుగుతుంది, మా లీక్ వీరుడు అని ఆమెనే మొన్న ఒక నెల ముందు చెప్పింది. అమెరికాకు పోయే ముందు ఎవరు లీక్ చేస్తారో, ఎవరు నాకు దూరం చేస్తారో పార్టీకి. 103 రోజులు అయింది నేను వర్కింగ్ ప్రెసిడెంట్కి నేను ఇది చేసిన, ఏది కంప్లైంట్ చేసినా అయినా నాకు ఇది చేయలేదు. మొన్న ఏమంటుందంటే బావ సంతోషరావు ఇద్దరు ఏమో అవినీతి చేసిర్రు, మా నాయన నిరికిచ్చిర్రు, మా అన్నను నాకు విడదీసిర్రు అనే విధంగా మాట్లాడుతుంది. ఇవాళ ఎవరిని విడదీసిర్రో అది అంతా అర్థమవుతుంది. మళ్ళీ వీళ్ళందరూ ఒకటైతారు, అందులో ఏమి ఇది లేదు. ఖాళీ ముందుగానే ఇడుస్తారు వాళ్ళ జనాలలో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.